అంటే కానీ పెద్ద మాట్లాడలేదు. ఇప్పుడు ఈ వర్గాల లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల లోపల రాజకీయ కేటాయం అనేది రావాలనుకుంటే వాళ్ళకి ఆర్థిక శ్రమం లేదు, ఆర్థికంగా లేదు. సరదా విద్యాలయాల్లో పోయి మనం వాళ్ళకి చెప్పాలనుకున్నా కూడా వాళ్ళందరూ హాస్టళ్ళల్లో అర్జున హాస్టళ్ళల్లో సోషల్ హాస్టల్లో బతికేటువంటి వాళ్ళ జీవనోపాధి అక్కడ ఉంది కాబట్టి రాజకీయానికి ఎదగాలనుకుంటే వాళ్ళకి ఎన్నో అడ్డంకులు వస్తాయి. సరే మనం అగ్రకులాలు అని ఇప్పటికి మనం చేయబడుతున్నాం, అవన్నీ కూడా మనకు తెలుసు, చదువుకున్న ప్రతి ఒక్కరు తెలుసు. కానీ ఏంటంటే దాన్ని మనం అధిగమించి ప్రజలకు కొద్దిగా గొప్ప సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ వస్తారు. అది అధిగమించాలి. వాళ్ళ ఒత్తిళ్ళకి కానీ ఆర్థికంగా మనం ఏ రకంగా ముందుకు పోగలుగుతాం అనేది కానీ ఇవన్నీ స్తోమతలు ఇవ్వనటువంటి సౌకర్యాలు మనకు లేవు. ఎస్సీలు లేవు, బీసీలు లేవు, మైనార్టీకి ఎవరు లేవు. ఎప్పటికీ ఏంటంటే అవసరం వచ్చినప్పుడు రాజకీయంగా ఎన్నో డబ్బు పోయేస్తాం తప్ప ఓటు పోయినా తప్ప వేరే కార్యక్రమం లేదు. 30-40 ఏళ్ళు నా అనుభవంలో చెప్తుంది. టైం వచ్చినప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చి కొంటారు ఓట్లు అనే పరిస్థితి పోతుంది. కాబట్టి మనం వాళ్ళు వాడుకుంటారు, ఓట్ల కొరకు వాడుకుంటారు, వేరే ఏం లేదు. తర్వాత ఇంకొకటి మేడం ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు నేను ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఉద్యోగం నడుస్తుంది. ఈ ఉద్యోగం ఏది నడుస్తుందో ఇది శివసరికి వచ్చిన తర్వాత ఏంటంటే కనీసం వీళ్ళు చేసినటువంటి ఉద్యోగం అనే 10 ఏళ్ళు అలా ఉన్నాను. ఓ ఉద్యోగం ఉన్నా, ఆ ఉద్యోగం పేరు నేను చెప్పాను. ఇంకా ఉద్యోగం నాయకులు మేము గుర్తుపట్టి వాళ్ళ మనం గుర్తుపట్టి అయిపోయింది, తప్పుగా పెట్టుకున్నాం, బయటకు వచ్చేసాం. అయితే ఒక్కటేంటంటే ఏదైతే మనం ఉద్యోగం కావాలని కోరుకుంటామో వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీద రావాలి. దానికి ఒక నాయకుడు కావాలి, మంచి గ్రూప్గా ఉన్నటువంటి నాయకుడు కానీ నాయకురాలు కానీ వచ్చేసి ఏమైందంటే వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చేస్తుందంటే ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నాం, మళ్ళీ ఎవరు ఉన్న చేతుల్లో పెడుతున్నాం, మనం పోతున్నాం. నేను ఒక మాట చెప్తాను, 1991 పార్లమెంట్ ఇక్కడ కూడా వెళ్ళిపోయింది ఒక లేడీ, చాలా సీనియర్ పేరు చెప్పలేము. ఆమె ఏమన్నదంటే కృష్ణయ్య గారు మీరు చెప్పింది కరెక్టే, ప్రతి ఒక్క రాష్ట్రాలకు 10 నుంచి 11 మంది రాష్ట్రానికి వాళ్ళు 60 రూపాయలు వాళ్ళు చేస్తారని చెప్పినారు. వేరే ఊళ్ళో నాని వాళ్ళే పర్టికులర్గా వాళ్ళే వెళ్తారు, పురమేట వాళ్ళే అంటారు. వాడేందంటే వాడు పోతే వాడి భార్య, వాడు పోతుందంటే వాడు కొడుకు, వాడు వీళ్ళు తప్ప రాజ్యాధికారం అనేది ముఖ్యమంత్రి పదవి అనేది ఎవరికి రాదు. ఆ 11 మందినే తిరుగుతూ ఉంటారు. 11 మందిలో ఏంటంటే వాళ్ళు ఏ రకంగా మన దళితులను లీగల్ సెక్షన్ను వాళ్ళు రాబడుకొని వాళ్ళు ఓట్ల కూడా మనం ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు డిసిషన్ మేకర్ ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకున్నటువంటి శక్తి మన దగ్గర ఉన్నప్పుడు మన గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడు, ముఖ్యమంత్రి ఆయన మన గురించి మాట్లాడు, రైతుల గురించి మాట్లాడు. ఎక్కడ వచ్చేస్తే దాన్ని ఒక ఎస్పీ తీసుకుంటే ఎస్పీని వేస్తారు, బీసీ ఉంటే బీసీని వేస్తారు. కానీ ఎందుకు వాళ్ళకి అధికారం వాళ్ళ అధికారం ముయ్యరు. ముఖ్యమంత్రి అంటే ఆయన అధికారము ఉన్నటువంటి అధికారాలు అంతకి ఇవ్వడు. ఆయన రోజు రిమోట్ కంట్రోల్ పెట్టుకుంటాడు కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేటువంటి కార్యక్రమం చేయరు. అయితే ఇవన్నీ మారాలనుకుంటే ఏంటంటే మన దగ్గర ఇప్పుడు జరిగినటువంటి వ్యవస్థలో కూడా ఇవన్నిటి కూడా సంఘాలన్నీ కూడా ఒక నాయకుడు అడుగుతుంటాం. అంబేద్కర్ కోరింది మన దగ్గర యూనిట్ రావాలి, మన దగ్గర చదువు రావాలి, యూనిట్ రావాలి, రెండు రావాలి. అచ్చా మనకి ఇచ్చేటువంటి రిజర్వేషన్లు మనకేమో అడుగుతున్నాం, మన దగ్గర అయినా మనం అదే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఆ రాని కొరకు ఏంటంటే రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీ కానీ మళ్ళీ ఇస్తున్నాం. ఏదో వాళ్ళకి అయితే మనం ఎంతవరకు కాళీయాసం ఉన్న పిల్లలు హై స్కూల్ 10th వరకు అవుతారు, వాళ్ళు ఉపయోగం రాదు. ఇంతకుముందు చెప్పారు ఇక్కడ ఓకే వర్కర్లు చెప్పారు, వాళ్ళ దగ్గర స్కిల్ ఉండదు. ఇప్పుడు కనీసం యూనివర్సిటీలో ఒక 50 మంది పిల్లలు ఉంటే వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళతో మన దగ్గర స్కిల్ రావడానికి ఇంటికి రావాలి. ఫాదర్ మంది చదువుకోరు, కార్యకర్తలు చేస్తారు, ఊళ్ళలో వ్యవసాయం చేసుకుంటారు, పుణ్యాలు చేస్తారు. వాళ్ళ పిల్లలు వచ్చి చదువుకోవాలంటే తల్లిదండ్రులు తెలియదు పిల్లాడు ఏదో అవుతాడు, తల్లిదండ్రులు తెలియదు పిల్లాడు ఏదో అవుతాడు, చదువుతుందని చెప్తా ఉంటాడు. అక్కడ పోయినాక ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు, సౌకర్యాలు ఏవైతుందో అగ్రకులాలకు ఉంటాయి. ఈ ఎస్సీలకు బీసీలకు మైనార్టీకి ఉంటాయి. వాడిని పొద్దుగా వేస్తే మా అమ్మాయి కూలిపోయింది, ఏదో కాయాకాశం చేయకపోయింది, తీసుకొచ్చి మన ఆయన పెడుతున్న ఆలోచన మనకు ఉంటుంది. దీనికి ఏముంటుంది, చదువుకులకు వీళ్ళకి అవన్నీ సౌకర్యాలు బాగుంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ 50 మందిలో కూడా కనీసం 5-6 మందే వీళ్ళు ఉంటారు. 5-6 మంది కూడా 10th ఇంటర్ అనేవాళ్ళు వాళ్ళు ఓటుకు వచ్చేస్తారు. అంటే ఏంటి వాళ్ళ భక్తుల గురించి ఓట్ల కొరకు మనకి ఎందుకంటే ఓట్ల కొరకు ఇవన్నీ ప్రాక్టీస్ ఇవన్నీ వాగ్దానాలు. ఓట్లు ఓటు అనేది ఒకవేళ బిలోన్ దగ్గర లేకుంటే మన దగ్గర లేదు 80% మన దగ్గర ఓటు హక్కు లేకుంటే మనం ఎవరు అడగరు, ఏ నాయకుడు రాడు మన దగ్గరికి. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి 1%, 2%, 3% వాళ్ళు ఇప్పటికీ 57 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా వాళ్ళ అధికారం వాళ్ళే చెలాయిస్తుంటారు. మనకి ఎట్లా అంటే ఇప్పుడు చేతి పనికి వస్తాము, ఓటు ఎన్నిక పనికి వస్తాం అంతే. మనం ఆర్థికంగా బాగుపడదు వాళ్ళకి ఇష్టం లేదు. ఉన్నటువంటి సంస్థలు ఏమున్నాయి, ఆర్గనైజేషన్స్, కార్పొరేషన్లు ఎన్ని డబ్బులు ఉన్నాయి, మూలబడి ఉన్నాయి.
ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీస్ ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టకుండా వేరే డిపార్ట్మెంట్ డైవర్ట్ చేస్తుంది అన్నప్పుడు ఏంటి వాళ్ళకు ఉద్దేశం లేదు, చేయాలనే ఉద్దేశం లేదు, దాని మీద సూపర్విజన్ లేదు, దాని మీద ఆర్గనైజేషన్ లేదు. ఎందుకు ఖర్చు పెడుతుందా, న్యాయంగా వాళ్ళు జరుగుతున్నాయా అవన్నీ లేవు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజాస్థానం మనకున్నటువంటి రెండు పనులు వాడుకుంటున్నాం తప్ప. అందువల్ల మన దగ్గర యూనిట్ కావాలి. ఆ యూనిట్ వరకు చేసినటువంటి ఇప్పుడు ఏదైతే కార్యక్రమం పెట్టిందో నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇటువంటి డిబేట్స్ ముందు కావాలి. అందరికీ అంటే చైతన్యవంతులు